ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఒక దేశ పరిపాలనలో ఏదైనా లోపం కనిపించినప్పుడు రెండు రకాల మనుషులుంటారు. సరేలే ఇంకేముందిలే అని ఒకరు నిశ్శబ్దంగా సర్దుకుపోతారు. మరొకరు రోడ్డు మీదకు వచ్చి అడుగుతారు, ఇది నా దేశం, నా భవిష్యత్తు, వ్యవస్థ తప్పు చేస్తే నేను దాన్ని మారుస్తాను అని. మన సమాజంలో పెద్దవాళ్ళకి నేటి యువత గురించి ఒక అభిప్రాయం ఉంది. వీళ్ళు ఎప్పుడు ఫోన్లో ఉంటారు, రీల్స్ చూస్తారు, ట్రెండ్స్ వెంట పడతారు, నిజ జీవితంలో అసలు రెస్పాన్సిబిలిటీ లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ ఈరోజు మన కళ్ళ ముందు ఒక నిజం కనిపిస్తుంది. ఏళ్ల తరబడి నిద్ర మాని చదివిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఒక్క పేపర్ లీక్తో అగాధంలోకి పడిపోయినప్పుడు ఇదే యువత ఫోన్ను పక్కన పెట్టి రోడ్డు మీదకి వచ్చి తమ హక్కు కోసం నిలబడింది. ఇది కేవలం ఒక పరీక్ష రద్దు గురించిన నిరసన కాదు. ఇది వారి భవిష్యత్తు కోసం, రాబోయే తరాల కోసం, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాపాడుకోవడం కోసం జరుగుతున్న పోరాటం. ఒక క్షణం ఆలోచించండి. నీట్ ఎగ్జామ్ రాయాలనుకునే ఒక విద్యార్థి స్థానంలో మిమ్మల్ని మీరు ఒక్కసారి ఊహించుకోండి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు నిద్ర లేకుండా చదువుతారు. తల్లిదండ్రులు కోచింగ్ ఫీజుల కోసం అప్పులు చేస్తారు, పొలం అమ్ముతారు, బంగారం తాకట్టు పెడతారు. ఇంట్లో అందరికీ ఒకటే ఆశ, ఈ పరీక్ష బాగా రాస్తే మంచి ర్యాంకు వస్తే మన కష్టాలు తీరిపోతాయని. మరి చివరికి ఏం జరిగింది? 2026 సంవత్సరంలో నిర్వహించిన నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణ వల్ల ఎగ్జామ్ రద్దయింది. 22 లక్షల మందికి పైగా అభ్యర్థుల భవిష్యత్తు ఒక్కసారిగా అయోమయంలో పడిపోయింది. మళ్ళీ పరీక్ష రాయాల్సి వచ్చింది. ఒక క్షణంలో ఆ విద్యార్థి కోల్పోయింది కేవలం 1 సంవత్సరం కాదు, వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని, న్యాయం మీద ఉన్న ఆశను. చిన్న చిన్న తప్పులు జరుగుతాయని ప్రజలకు తెలుసు, మనుషులు పొరపాట్లు చేస్తారని కూడా తెలుసు. కానీ బాధ్యులు బాధ్యత తీసుకోకుండా అధికారులు ఒకరిపై ఒకరు తప్పు నెట్టేసుకుంటూ ఉంటే యువతకు రోడ్డు మీదకి రావడం తప్ప వేరే దారి ఏముంటుంది? ఈ పోరాటంలో మనం మర్చిపోకూడని మరొక వర్గం కూడా ఉంది. అది తల్లిదండ్రులు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి పిల్లల టిఫిన్ బాక్స్ సర్దుతూ, మా అమ్మ నాన్న కష్టపడుతున్నారు, నేను తప్పకుండా ర్యాంక్ సాధించాలని పిల్లలు అనుకుంటే, అదే క్షణంలో తల్లిదండ్రులు కూడా తమ కలలను పిల్లల చదువుతో నెరవేర్చుకోవాలని అనుకుంటారు. నేను ఎలాగోలాగా చదువుకోలేకపోయాను, కనీసం నా పిల్లలకైనా మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటారు. కోచింగ్ ఫీజు కోసం ఈఎంఐ కట్టే తండ్రి, పండగలకు కొత్త బట్టలు కూడా కొనకుండా ఆ డబ్బు పిల్లల పుస్తకాలకి మిగిల్చే తల్లి, వీళ్ళందరికీ ఒకటే భరోసా కావాలి, పరీక్ష న్యాయంగా జరుగుతుందని. ఆ భరోసా ఒక పేపర్ లీక్తో కూలిపోతే నష్టపోయేది విద్యార్థి ఒక్కడే కాదు, ఆ ఇంటి మొత్తం కళ, ఆశ. అందుకే ఈ పోరాటం కేవలం విద్యార్థుల పోరాటం కాదు, ఇది ప్రతి తల్లిదండ్రుల పోరాటం కూడా. కొందరు అడుగుతారు, ఈ పిల్లలు రోడ్డు మీద ఎందుకు గొడవ చేస్తున్నారు, ఇంట్లో కూర్చుని మళ్ళీ చదవచ్చు కదా అని. వాళ్లకు ఒక నిజం గుర్తు చేయాలి. వ్యవస్థ విఫలమైనప్పుడు మౌనంగా ఉండటం శాంతి కాదు, అది మన చేతులతో మనమే మన భవిష్యత్తుని నాశనం చేసుకోవడం. ప్రజాస్వామ్యంలో మీ హక్కు కోసం నిలబడటమే అసలైన దేశభక్తి. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేయడం మాత్రమే కాదు, మనం ఎన్నుకున్న నాయకులు, అధికారులు ప్రతిరోజు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఈరోజు రోడ్ల మీద యువత అడుగుతున్న ప్రశ్నలు చాలా సూటిగా ఉన్నాయి. మేము రేయింబవలు కష్టపడ్డాం, మా కష్టానికి ఫలితం ఎక్కడా, రక్షణ ఎక్కడా అని. తప్పు జరిగినప్పుడు కింద స్థాయి సిబ్బందిని బలి చేసి వ్యవస్థ నడిపే వాళ్ళు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఒక పరీక్ష కోసం ఏళ్ల తరబడి సిద్ధమైన విద్యార్థికి 2వ అవకాశం ఇవ్వడమే సరిపోతుందా? పోయిన ఆత్మవిశ్వాసానికి, పోయిన సమయానికి బాధ్యులెవరు? ఇవి ఏ ఒక్క వ్యక్తికో, ఒక పార్టీకో వ్యతిరేకంగా అడిగే ప్రశ్నలు కావు. ఒక పారదర్శకమైన, న్యాయమైన వ్యవస్థను కోరుకునే ప్రతి పౌరుడి తరపున అడిగే ప్రశ్నలు ఇవి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ధర్మ సంబంధమైన పాఠం ఉంది. నవంబర్ 1956 సంవత్సరంలో ఒక వర్షపు రాత్రి తమిళనాడు సమీపంలో జరిగిన ఒక రైలు ఘోర ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ప్రమాదంలో 155 మందికి పైగా అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో భారత రైల్వే మంత్రిగా ఉన్నది లాల్ బహదూర్ శాస్త్రి గారు.
ఒకసారి ఆలోచించండి, ఆ రైలు పట్టాలను లాల్ బహదూర్ శాస్త్రి గారు వేయలేదు, ఆ రైలును ఆయన నడపలేదు. రాజ్యాంగబద్ధంగా లేదా చట్టబద్ధంగా ఆయన రాజీనామా చేయాలని ఎవరు బలవంతం కూడా చేయలేదు. అయినా సరే ప్రమాదం జరిగిన కొన్ని రోజుల్లోనే ఆయన తన రాజీనామాని సమర్పించారు. ఈ విభాగానికి నేనే అధిపతిని, కాబట్టి వ్యవస్థలో జరిగిన ఈ వైఫల్యానికి నేనే నైతిక బాధ్యత వహిస్తున్నానని ఆయన నిర్భయంగా ప్రకటించారు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆ రాజీనామాను ఆమోదించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు స్వయంగా తప్పు చేశారని కాదు, అధికారం అనుభవించే పదవికి అంతకంటే గొప్ప బాధ్యత ఉంటుంది అనే ఒక ఉన్నతమైన ప్రమాణాన్ని సమాజానికి చాటి చెప్పడానికి ఆ ఒక్క నిర్ణయం స్వతంత్ర భారతదేశ చరిత్రలో నైతిక రాజకీయాలకు ఒక గొప్ప గుర్తుగా నిలిచిపోయింది. కానీ అది నేడు మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. వ్యవస్థలో ఏదైనా తప్పు జరిగినప్పుడు బాధ్యత వహించడం అంటే నిజానికి అర్థం ఏమిటంటే, ఈ రోజుల్లో అలాంటి నైతిక బాధ్యత ఎందుకు అరుదైపోయింది? మనం రోజు వార్తల్లో, చర్చల్లో బాధ్యత అనే మాటను వింటూనే ఉన్నాం. కానీ కాలక్రమాన మన బాధ్యత వహించడం అనే దానికి, నిందలు వేయడం అనే దానికి తేడా మర్చిపోతున్నాం. నిందలు వేయడం అంటే గతం వైపు చూడటం, ఎవరో తప్పు చేశారు, ఎవరిని శిక్షించి మనం చేతులు దులుపుకోవాలని ఆలోచించడం. మరి బాధ్యత వహించడం, అకౌంటబిలిటీ అంటే భవిష్యత్తు వైపు చూడటం. తప్పు ఎవరు చేసినా సరే ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఈ వ్యవస్థ విఫలమైనందుకు ఎవరు జవాబుదారీగా ఉంటారని ప్రశ్నించడం. ఒక వ్యవస్థలో ఎవరు బాధ్యత తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రజలు కోరుకునేది మూడు విషయాలు: నిజం బయటికి రావడం, తప్పు దిద్దబడటం, మరియు మళ్ళీ అలాంటి తప్పు జరగదని నమ్మకం కలగడం. కానీ ఆధునిక సమాజంలో మనం తరచూ ఏం కనిపిస్తుంది? సాకులు చెప్పడం, కాలయాపన చేయడం, చిన్న స్థాయి ఉద్యోగుల్ని బలిపశువుని చేసి అసలు వ్యవస్థాగత లోపాలను అలాగే వదిలేయడం. ఈ తప్పుకు నేనే బాధ్యునని చెప్పే నాయకుడు లేనప్పుడు నష్టపోయేది కేవలం ఒక పథకమో లేదా ఒక ప్రాజెక్టో కాదు, ప్రజల నమ్మకం. ఏ ప్రజాస్వామ్యమైనా కేవలం చట్టాల మీదో రాజ్యాంగం మీదో మాత్రమే నడవదు, అది నమ్మకం అనే పునాది మీద నడుస్తుంది. ప్రజల ఆవేదనను ఎవరు పట్టించుకున్నప్పుడు ఆ నమ్మకం సడలిపోతుంది. తప్పులు జరుగుతున్నా ఎవరికి ఎలాంటి బాధ్యత లేదని అనిపించినప్పుడు ప్రజల్లో వ్యవస్థల పట్ల విరక్తి పెరుగుతుంది. ఆ విరక్తి చివరికి సమాజంలో అసహనానికి దారితీస్తుంది. అది పరిపాలన లోపాలైనా, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలైనా లేదా ప్రజారక్షణకు సంబంధించిన అంశాలైనా, ప్రజలు కేవలం ఒక తప్పు జరిగినందుకు మాత్రమే రోడ్డుపైకి రారు. మనుషులు అన్నాక తప్పులు జరుగుతాయని అందరికీ తెలుసు, కానీ ఆ తప్పుకు సమాధానం చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేరని అనిపించినప్పుడే ప్రజల గుండెల్లో ఆగ్రహం రగులుతుంది. నాయకులను, అధికారులను వేలెత్తి చూపడం సులభమే, కానీ బాధ్యత అనేది కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమైనది కాదు, అది మన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక భాగం. మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మన జీవితంలో, మన ఉద్యోగంలో లేదా మన కుటుంబంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు మన మొదటి ప్రతిస్పందన ఏంటి? సాకులు వెతుకుతున్నామా? ఇతరులపై నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నామా? లేక ధైర్యంగా నిలబడి ఇందులో నా పాత్ర కూడా ఉంది, నేను దీనికి బాధ్యత వహిస్తున్నాను అని చెప్పగలమా? విజయం సాధించినప్పుడు వేదికపై నిలబడి మెప్పు పొందడం ఎవరికైనా సులభమే, కానీ ఓటమి ఎదురైనప్పుడు, తప్పు జరిగినప్పుడు నిలబడే తీరే ఒక మనిషి యొక్క అసలైన వ్యక్తిత్వాన్ని, నైతికతను చూపిస్తుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు అదే చేసి చూపించారు. నైతిక బాధ్యత వహించడం తేలికైన విషయం కాదు, దానికి అహంకారాన్ని పక్కన పెట్టాలి. కొన్నిసార్లు పదవిని, పేరును వదులుకోవాల్సి రావచ్చు, కానీ అది మనకు ఆత్మగౌరవాన్ని తిరిగి ఇస్తుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారి రాజీనామా కేవలం ఒక రైలు ప్రమాదానికి ముగింపు కాదు, అది రాబోయే తరాలకు ఆయన ఇచ్చిన గొప్ప సందేశం. పదవులు అంటే ప్రజలు మనపై ఉంచిన నమ్మకం. ఆ నమ్మకానికి భంగం వాటిల్లినప్పుడు బాధ్యత వహించడమే ఆ నమ్మకాన్ని తిరిగి నిలబెట్టే ఏకైక మార్గం. ఈ రోజు యువత చూపిస్తున్న ధైర్యం అధికారంలో ఉన్న వారికి ఒక స్పష్టమైన సందేశం. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఈ తరం యువత మౌనంగా ప్రేక్షకులుగా ఉండిపోదు. మేము వ్యవస్థకు శత్రువులు కాదు, మేము ఈ దేశం మీద నమ్మకం ఉన్న పౌరులం. మా ప్రశ్న ఒకటే: పరీక్షలు నిర్వహించే ప్రక్రియను ఎందుకు మరింత పారదర్శకంగా, భద్రంగా మార్చకూడదు? డిజిటల్ భద్రతా ప్రమాణాలు, స్వతంత్ర ఆడిట్లు, జవాబుదారీతనం ఇవి కేవలం విద్యార్థుల డిమాండ్లు కావు, ఇవి ఏ బాధ్యతాయుతమైన పాలనైనా అమలు చేయాల్సిన కనీస ప్రమాణాలు. నిజమైన ప్రజాస్వామ్యంలో మార్పు కోసం ఎవరో వస్తారని మనం ఎదురు చూడకూడదు. న్యాయం, పారదర్శకత,
సత్యం కోసం నిలబడుతున్న ప్రతి యువకుడు పక్షాన మనం నిలబడాలి. ఎందుకంటే వాళ్ళు తమ కోసం మాత్రమే పోరాడటం లేదు, రాబోయే తరాల కోసం, ఒక న్యాయమైన సమాజం కోసం పోరాడుతున్నారు. ముగింపుగా ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యత వదిలేసినప్పుడు ప్రశ్నించడమే మన ప్రథమ కర్తవ్యం. యువత గొంతు ఆగదు, న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.